హాయ్ అండి. ఎప్పుడైనా వెరైటీగా, డిఫరెంట్‌గా ఏదన్నా తినాలనిపించినప్పుడు చికెన్ బ్రెడ్ తోటి ఇలా చికెన్ పాకెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. దానికోసము ప్యాన్‌లో ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగించుకోండి. అలా పచ్చివాసన పోయిన తర్వాత బోన్‌లెస్ చికెన్ అయితే తీసుకొని వీలైనంత సన్నంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో అయితే వేసేసుకోండి. ఇప్పుడు దానికి సరిపడినంత ఉప్పు, కారము, అలాగే పసుపు, కొంచెము ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఒక్కొక్క టీ స్పూన్ అయితే వేసేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి. ఇందులో వాటర్ కూడా ఏమీ అవసరం లేదండి. చికెన్‌లో వచ్చిన వాటర్ తోటే మంచిగా ఇలా దగ్గరగా ఉడికిపోతుంది. దాని తర్వాత ఇలా దగ్గరగా అయిన తర్వాత కొంచెం డార్క్ సోయా సాస్, కొత్తిమీరని వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత ఇలా గ్రేవీలాగా చక్కగా వస్తుంది. కర్రీ కూడా బాగా ఉడుకుతుందండి. సో, ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్‌నైతే తీసుకొని 4 పక్కల ఎడ్జెస్‌నైతే కట్ చేసేసి ఇలా చపాతీ కర్రతోటి ఇలా ఫ్లాట్‌గా అయితే పామేసుకోండి. అలా పాముకున్న బ్రెడ్ పైన మనం ముందుగా కర్రీనైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా! దాన్ని మధ్యలో కల్లా ఇలా పెట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని వాటర్ తోటి సైడ్‌లో ఎడ్జెస్ ఉంటాయి కదండీ! కొంచెం అక్కడక్కడ ఇలా తడుపుకోండి. సో, దానిపైన ఇంకొక బ్రెడ్‌ని పెట్టాలి కాబట్టి, ఆ పెట్టే బ్రెడ్ పైన కూడా ఎడ్జెస్‌నైతే ఇలా తడిపేసుకొని, ఇప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఇలా నొక్కి పెట్టేసుకోండి. ఇలా నొక్కి పెట్టుకోవడం వలన మనకి కర్రీ అయితే బయటకి రాకుండా ఉంటుంది. సో, అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకొని సైడ్‌కైతే పెట్టుకోండి. ఇలా సైడ్‌కి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్‌లోకైతే ఒక ఎగ్‌నైతే తీసుకొని చక్కగా ఇలా బీట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఈ ఎగ్‌లో అయితే ఇలా ముంచేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేసేసుకోండి. చక్కగా ఇలా అన్నిటిని కోట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ అన్నది మీడియం హీట్‌లో ఉండేలాగైతే చూసుకోండి. అస్సలు హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వలన బయట చక్కగా కలర్ వచ్చేసి లోపలైతే అస్సలు ఉడకదు. సో, ఇలా మంచిగా 2 పక్కల కలర్ వచ్చేంత వరకు వేగించుకొని సైడ్‌కైతే తీసుకోండి. ఇలా మీడియం హీట్‌లో ఉడికించుకోవడం వలన మనకి బయట, లోపల కూడా చక్కగా ఉడుకుతుందండి. సో, ఆల్రెడీ లోపల కర్రీ మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి ఎక్కువ టైము కూడా పట్టదు. సో, ఒక 2 నిమిషాలు సరిపోతుందండి వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి వేగించుకునేటప్పుడు. సో, ఇలాంటి సింప్లీ వీడియోస్ కోసం మన సంతోషం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అన్ని వీడియోస్ కూడా కుకింగ్ వీడియోసే ఉంటాయండి. ఒకసారి వెళ్ళి మన ఛానల్‌లోని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. వేడిగా ఉన్నప్పుడే ఈ పాకెట్స్‌నైతే టమాటా సాస్‌తో తినండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.